ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మీ దాసుడు రతన భవన్ను బట్టి మీకు స్తోత్రములు, మనోహర్ను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ప్రియుల పక్షంగా మీరు ఇంతవరకు చూపుతూ వచ్చిన మీ కృపంతటిని బట్టి మీకు స్తోత్రములు. ఈ దినమున ప్రభువా, మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి, మీరు చూపుతూ వచ్చిన కృపను బట్టి మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని స్తుతించేదాని కొరకై ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరెంతో సహాయపడుతూ వచ్చారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానం కొరకై మీకు స్తోత్రములు. ఈ సమయమందు నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధులు నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతన పరచండి. ఓ ప్రభువా, మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ ప్రభువా, మీ వాక్యము ద్వారా మేమెంతో ధైర్యపరచబడ్డానికి, బలపరచబడ్డానికి, క్షేమాభివృద్ధిని పొందడానికి మీరే కృపను చూయించండి. మాకది మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకునండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకార్యాన్ని లయపరచండి. మీ ప్రజలు వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వినేదాని కొరకై మీరే కృపను చూపమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మౌన తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 119 174 వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తన 119 174 వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము. ఈ రాత్రికాల సమయంలో నూతలపాటి రవికుమార్ అన్న, అలాగూ మనోహర్ వీరి యొక్క గృహములో చేరి ఈ రీతిగా ప్రభువును స్తుతించేదాని కొరకై ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ఈ కుటుంబాన్ని ఈ సంవత్సరంలో ఇంతవరకు ప్రభు కాపాడుతూ వచ్చాడు. మరి ప్రభు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి అనే ఉద్దేశముతో మరి ప్రియులు ఈ కూడికను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలాగే మరి మేరక్క మహిమలోకి పిలువబడి 14 సంవత్సరాలు గడిచింది. మరి అక్క లేని లోటు దేవుడు ఇంతవరకు తీరుస్తూ వచ్చాడు.
మరి ప్రియులను ఆదుకుంటూ వచ్చాడు. దాన్ని ఆధారం చేసుకుని కూడా మరి ఈ కూడికను కలిగి ఉండటం జరుగుతూ వచ్చింది. అదే సమయంలో మరి మనోహర్ విషయంలో తన యొక్క చదువులో ఇంతవరకు ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మరి ఇంటర్న్షిప్కి వచ్చే నెలలో తాను దూర ప్రాంతం వెళ్ళబోతూ ఉంటున్నాడు. మరి దాని విషయమై కూడా ప్రభువుని ప్రార్థించుట కొరకై మరి ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము 119వ కీర్తన 174వ వచనాన్ని చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో ఆశపడుచున్నాను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆశ అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులకు ఆశలనేవి ఉంటాయి. మరి రకరకాల ఆశలు మనుషులు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో ఆశ అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ప్రభు ప్రజలంగా వేటి కొరకు ఆశపడాలని వాక్యం తెలియపరుస్తూ ఉందో మనం చూద్దాం. వేటి కొరకు ఆశపడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉందో వాటి కొరకు మనము ఆశపడేవారంగా ఉంటే మనకేం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది. మరి ఆ మేలు మనం పొందుకొని ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఆ ప్రభువునకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గమనించండి, ప్రభువుని ఎరిగినటువంటి ప్రభు ప్రజలంగా, రక్షింపబడినటువంటి ప్రభు ప్రజలంగా మనము మరి ఎలాంటి ఆశలు కలిగినటువంటి వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా 119వ కీర్తన 174వ వచనం, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఈ వచనములో మిగుల ఆశపడుచున్నాను అనే మాట వ్రాయబడి ఉంది. ఎలాంటి ఆశ? మిగుల ఆశ. అంటే ఉండవలసిన ఆశ కంటే ఎక్కువైనటువంటి ఆశ. భక్తుడు అంటున్నాడు మిగుల ఆశపడుచున్నాను అని. దేని కొరకు భక్తుడు మిగుల ఆశపడుచున్నాడు అంటే మనం చూస్తున్నాం, యెహోవా నీ రక్షణ కొరకు అనే మాటను. అంటే దేవుని యొక్క రక్షణ కొరకు భక్తుడు మిగుల ఆశపడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభుని ఎరిగినటువంటి మనము ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకు మిగుల ఆశపడేవారంగా ఉండి ఆ రక్షణ మనం పొందుకోవాలి. గమనించండి, మనం రక్షింపబడ్డాం, ప్రభుని ఎరిగినాం. ప్రభుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత మనకేం అవసరము? రక్షణ అవసరం. అంటే మనము రక్షణ పొందుతూ ఉండాలి. రక్షింపబడిన మనము రక్షణ పొందుతూ ఉండాలి. వేటి నుంచి రక్షించబడుతూ ఉండాలి? మనకొచ్చే శోధనల నుండి, మనకొచ్చే మరి అపాయాల నుండి, కీడుల నుండి, మరి శత్రు యొక్క బారి నుండి మనకు రక్షణ అనేది అవసరం. మరి మన జీవితంలో మనకు శోధనల నుండి రక్షణ అనేది దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు. శత్రు బారి నుండి మనకు రక్షణ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే బాధల నుండి, కష్టాల నుండి ఆయన మనకు రక్షణ కలగజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు
ఆయన కలగజేసే రక్షణ కొరకు మనం ఏం చేయాలి? మిగుల ఆశపడే వారంగా ఉండాలి. మరి మన జీవితంలో ఆయన రక్షణ కలగజేయాలి అంటే మనము ఏ రీతిగా ఉండాలి? ఆయన ద్వారా అనుగ్రహించబడే రక్షణ కొరకు మనము మిగుల ఆశపడే వారంగా ఉండాలి. అయితే ఆయన రక్షణ కలగజేయాలంటే మనము ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి? పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. కీర్తన 7:10లో ఏం రాయబడిందంటే, యథార్థ హృదయులను రక్షించు దేవుడే అనే మాట వ్రాయబడి ఉంది. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు అని రాయబడింది. ఎవరిని రక్షిస్తాడు ఆయన? యథార్థ హృదయం కలిగిన వారిని. అంటే మన జీవితంలో యథార్థత ఉండాలి. యథార్థత అంటే మనము మరి లోపల ఒక విధంగా ఉండి పైకి మరొక విధంగా ఉండమనేది యథార్థతగా ఎంచబడదు. అంటే లోపల ఒక వ్యక్తి మీద మనం ద్వేషం పెట్టుకున్నాము, పైకి మాత్రం ఆ వ్యక్తితో ప్రేమగా ఉంటున్నాం అనుకోండి, అది యథార్థత కాదు. మరి మనం ఒక వ్యక్తిని హృదయములో ప్రేమించే వారంగా ఉండాలి, అలాగే పైకి కూడా ప్రేమ చూపించాలి. అది యథార్థత. ఇలాగ మన జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. మరి యథార్థత అంటే మన జీవితంలో మరి మనం పలికే మాటల్లో కూడా నిజమున్నప్పుడు మనము యథార్థవంతులంగా పిలువబడతాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. మరి ఒకసారి ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీయులు వచ్చారు. ఫిలిస్తీయుల పక్షాన గొల్లియాతు అనే వ్యక్తి పోరాడడానికి నిలవబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి ఒక వ్యక్తి ఏర్పాటు చేయబడి ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ గొలియాతుతో పోరాడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నుంచి ఎవరే కానీ ఆ గొలియాతు మీదకి వెళ్ళడానికి సాహసించడం లేదు. గొలియాతు 6 మూరల జానుడు ఎత్తున్నాడు, చాలా బలవంతుడుగా ఉన్నాడు. బాల్యం నుండి యుద్ధాన్ని అభ్యసించిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తితో పోరాడాలంటే ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు మరి దావీదు ఏం చేశాడంటే ముందుకొచ్చాడు. ఇశ్రాయేలీల్లో నుండి దావీదు ముందుకొచ్చి మరి గొలియాతును చంపాడు. చంపినప్పుడు ఏం జరిగిందంటే గొలియాతు చనిపోయాడు. ఇప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకు దాసులయ్యారు. ఇశ్రాయేలు ఫిలిస్తీయులకు దాసులుగా చేయబడకుండా కాపాడబడ్డారు. ఈ సందర్భాన్ని గురించి వాక్యములో ఏం రాయబడింది అంటే, దేవుడు ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేశాడు అని రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథములో 19వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేశాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి. దావీదు ప్రాణమునకు తెగించి గొలియాతును చంపాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ దేవుడు కలగజేశాడు. చూడండి, ఇక్కడ మరి దావీదు ద్వారా రక్షణ కలుగుతూ వచ్చింది ఇశ్రాయేల్ అందరికీ. మరి దావీదు ద్వారా దేవుడు ఆ విధంగా రక్షణ కలగజేయడానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్న యథార్థత. దావీదులో ఏముంది? యథార్థత. ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళకముందు దావీదు మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న సౌలు దగ్గరకు వచ్చాడు. గమనించండి, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న సౌలు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు సౌలుతో పలుకుతా వచ్చాడు. దేవుడు నన్ను మరి సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించాడనే విషయాన్ని చెప్పిన వాడుగా ఉన్నాడు. అంటే ఆ దావీదు చెప్పినటువంటి మాటలు అబద్ధాలు కావు, అవి నిజాలే.
గమనించండి, మరి దావీదు నిజం చెప్పినవాడుగా ఉన్నాడు. అంటే అతనిలో యథార్థత ఉంది. అతనిలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు అతన్ని వాడుకొని మరి అతని ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించి ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలగజేస్తా వచ్చాడు. చూడండి, ఇక్కడ మరి యథార్థత దావీదులో ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? రక్షించిన వాడుగా ఉన్నాడు, రక్షణ కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి గమనించండి, మనకొచ్చే శోధనల నుండి, మనకొచ్చే బాధల నుండి, మనకు కలిగే అపాయాల నుండి, కీడుల నుండి, మనపై దాడి చేసే శత్రువు నుండి మనము రక్షింపబడాలి. రక్షింపబడాలంటే, దేవుడు రక్షణ కలగజేయాలంటే మనము మరి దేవుడు రక్షణ కలగజేస్తాడు అని చెప్పి మిగుల ఆశించే వారంగా ఉండి యథార్థతను కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగి జీవిస్తూ దేవుడు నాకు రక్షణ కలగజేస్తాడు అని చెప్పి మనము మరి మిగుల ఆశతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే మనకు వీటన్నిటి నుండి రక్షణ కలగజేస్తాడు. మరి దేవుడు మనకు రక్షణ కలగజేసిన తర్వాత ఏం చేయాలి? మనము ఆ దేవుణ్ణి స్తుతించాలి, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గమనించండి, మన జీవితంలో మరి యథార్థవంతులంగా జీవిస్తూ మనము మరి దేవుడు నాకు కలిగే బాధల నుండి, కీడుల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి రక్షణ కలగజేస్తాడని చెప్పి మరి ఆశతో ప్రభు వైపు చూడాలి. అప్పుడు ఆయన రక్షణ కలగజేస్తాడు. రక్షణ కలగజేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన్ను స్తుతించే వారంగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉండాలి. మొదటి మాట మనం ఏం చూసామంటే మరి ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు మనము మిగుల ఆశపడే వారంగా ఉండాలి. దేని కొరకు ఆశపడాలి? దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మిగుల ఆశపడాలి. దేవుడు రక్షణ ఎప్పుడు కలగజేస్తాడు? యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆయన రక్షణ కలగజేస్తాడు. మన జీవితంలో మరి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మిగులు ఆశించే వారంగా ఉండాలి. మనము యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు రక్షణ కలగజేసేవాడుగా ఉంటున్నాడు. రక్షణ కలగజేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. రెండవ మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 84 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈ వచనములో మనము ఆశపడుచున్నది అనే మాట చూస్తున్నాం. అంటే ఈ వచనములో కూడా ఆశ అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే ఎంతో ఆశపడుచున్నది అనే మాట రాయబడింది. కోరాహు కుమారులు అంటున్నారు, యెహోవా మందిరావరణములను చూడవాలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని. అంటే ఇక్కడ ఎంతో ఆశపడేవారుగా వారు ఉన్నారు. ఏదంటే వారు ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు? దేవుని మందిరం. అంటే దేవుని యొక్క మందిరం అంటే వారు ఎంతో ఆశించేవారుగా ఉన్నారు. దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ఆశపడేవారుగా ఉన్నారు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఆశ, దేవుని యొక్క మందిరములో దేవుని ఘనపరచాలని ఆశ, దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సేవ చేయాలని ఆశ వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. గమనించండి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి మరి వెళ్ళాలి అని ఎంతో ఆశించేవారుగా వారు ఉంటూ ఉన్నారు. పిల్లలు గమనించండి, రెండోదిగా ఎంతో ఆశించే వారంగా మనం ఉండాలి. దేని కొరకు మనం ఆశపడాలి? దేని కొరకు? దేవుని మందిరము కొరకు. మందిరము కొరకైన ఆశ మనలో ఉండాలి. మందిరము కొరకై ఎంతో ఆశ కలిగిన ప్రజలంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో
మరి హిజ్కియా రాజును గురించి గమనించినట్లయితే, మరి ఈ హిజ్కియా రాజు దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఒక సందర్భంలో మరి శత్రువులు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే, ముందు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. సైన్యాన్ని సమకూర్చుకుని తాను ఏం చేశాడంటే, మరి శత్రువుల ద్వారా పంపడుతూ వచ్చినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకుని మందిరానికి వెళ్ళిపోయాడు. మందిరానికి వెళ్ళి మందిరంలో ఏం చేస్తా వచ్చాయంటే, దేవుణ్ణి స్తుతిస్తూ, అంటే దేవుణ్ణి గణపరుస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. దేవుణ్ణి గణపరిచిన వాడుగా ఉన్నాడు. దేవా, నువ్వు గొప్పవాడు, శక్తిమంతుడవు అని ఆయనకున్నటువంటి గుణాలను బట్టి ఆయన ఎంతగానో గణపరుస్తూ వచ్చాడు. ఎక్కడ గణపరిచాడు? దేవుని మందిరములో. చూడండి, మందిరంలోకి వెళ్ళిపోయి మరి దేవుని గణపరిచి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మరి గొప్ప కార్యం జరిగించాడు. ఏం కార్యం జరిగించాడంటే, ఒక దూతను పంపించాడు ఆ శత్రు సైన్యంలోనికి. ఆ దూత 185,000 మందిని, శత్రువుల్లో ఉన్న సైనికుల్ని హతము చేశాడు. అప్పుడు అషూర్ రాజు తన సైన్యంలో అంతమంది చనిపోయేసరికి సిగ్గునొందిన వాడే తన దేశానికి వెళ్ళిపోయాడు. హాని చేయడానికి వచ్చాడు, నష్టపరచాలని చెప్పి వచ్చాడు. ఏ హాని చేయకుండా, ఏ నష్టం కలగజేయకుండా వెళ్ళిపోయాడు. ఆ విధంగా మరి దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. అప్పుడు హిజ్కియాను మరి జనులు ఎంతగానో గణపరుస్తూ వచ్చారు. వాక్యంలో రాయబడింది, మరి సకల జనముల దృష్టికి హిజ్కియా ఘనత నొందిన వాడాయను అని. దినవృత్తాంతం 2వ గ్రంథములో 32వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడింది. మరి ఈ వ్యక్తి ఘనత పొందుతూ వచ్చాడు. హిజ్కియా రాజు ఏం పొందాడు? ఘనత పొందాడు. చూడండి, తాను మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. శత్రువులు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి శత్రువుల మీదకి వెళ్లకుండా మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గణపరిచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యుద్ధం చేయకుండానే మరి శత్రువుని పారదోలుతా వచ్చాడు. శత్రువులు అనేకులు హతము చేయబడ్డారు. చూడండి, 185,000 మంది శత్రువుల్ని హతము చేయాలంటే మరి హిజ్కియాకి ఎంత సామర్థ్యం కావాలా? చాలా సామర్థ్యం కావాలా. సరే, అంతమందిని సమకూర్చుకుని వెళ్ళిన మరి తాను తీసుకెళ్ళినటువంటి వాళ్ళలో అనేకులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవేవి చేయకుండా, అంటే తాను మరి సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళే పని లేకుండా దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించేశాడు. ఆ దూత 185,000 మందిని హతము చేస్తా వచ్చాడు. చూడండి, దేవుడు చేసిన కార్యం. కష్టపడకుండానే, ఏమాత్రము ప్రయాసపడకుండానే శత్రువులు హతము చేయబడ్డారు. దేని ద్వారా అంటే, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి గణపరచడం ద్వారా. ఆ కార్యం జరిగినప్పుడు మరి జనులందరూ హిజ్కియాను గణపరుస్తూ వచ్చారు. అంటే హిజ్కియా ఘనత పొందినట్లుగా దేవుడు చేశాడు. చూడండి, ఇక్కడ దేవుణ్ణి మందిరంలోకి వెళ్ళి గణపరిచాడు. దాని ద్వారా తాను ఏం చేయబడ్డాడు? ఘనత పొందాడు. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుని గణపరచడం బట్టి దేవుడు కార్యాన్ని జరిగించి అతన్ని గణపరుస్తూ వచ్చాడు. అంటే మన జీవితంలో మరి దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ఆశ కలిగినటువంటి వారంగా మనం ఉండి దేవుని మందిరంలో దేవుని గణపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పక్షాన గొప్ప కార్యాలు జరిగించి మనము ఘనత పొందినట్లుగా చేస్తాడు. మనకు ఘనతనిచ్చినటువంటి ఆ దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గమనించండి, మందిరం అంటే మనకు ఆశ ఉండాలి, ఎంతో ఆశ ఉండాలి. మందిరం అంటే మనం ఎంతో ఆశ కలిగిన వారంగా మందిరంలో మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి గణపరచటం. ఏం చేయాలా? దేవుణ్ణి గణపరచటం. మనల్ని మనం గణపరచుకోవటం కాదు. ఎవరిని గణపరచాలా? దేవుణ్ణి గణపరచాలి. కొంతమంది మరి మందిరంలోకి వచ్చి ఏం కోరుతారు? వారి ఘనతను కోరుతారు. ఏంది, మా కోసం ప్రార్థన చేయలేదు, మేము డబ్బులు ఇచ్చాం కదా, మా పేరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు.
అంటే ఏంది? వారికి ఏం కావాలా? వారి ఘనత కావాలా, దేవునికి ఘనత కాదు. గమనించండి, మందిరంలో మనల్ని మనం గనపరచుకోకూడదు. ఎవరిని గనపరచాలి? దేవుణ్ణి గనపరచాలి. మనం కనబడకూడదు. మనము మరుగు చేయబడి దేవుణ్ణి మనం గనపరచాలి. వీళ్ళని ఎప్పుడైతే ఆ విధంగా దేవుని మందిరములో దేవుని మనం గనపరిచే వారంగా ఉంటామో, దేవుడు హిజ్కియా పక్షాన, ఆ యెరూషలేము కాపురస్తుల పక్షాన ఎలాంటి కార్యమైతే చేసి హిజ్కియా ఘనత పొందినట్లుగా చేశాడో, మరి మన విషయంలో కూడా దేవుడు అలాంటి కార్యాన్ని జరిగిస్తాడు. అంటే మనం కూడా ఘనత పొందినట్లుగా చేస్తాడు. ప్రియులారా, మనము మందిరం అంటే ఆశ కలిగి మందిరములో దేవుని ఘనపరిచే వారంగా ఉంటే, మనము దేవుని ద్వారా ఏం పొందుతామంటే ఘనత పొందుతాము. కాబట్టి మనము దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వారంగా ఉండి దేవుని యొక్క మందిరములో దేవుని ఘనపరిచే అనుభవంలో మనం కొనసాగుతూ దేవుని ద్వారా మనం ఘనత పొంది, ఆ ఘనతనిచ్చిన దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించి ఆయనకు స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, 119వ కీర్తన 20వ వచనం. 119వ కీర్తన 20వ వచనం. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. చాలు. ఈ వచనంలో కూడా ఆశ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏం రాయబడిందంటే, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది అని రాయబడింది. అంటే ఎడతెగని ఆశ. ఎలాంటి ఆశ? ఎడతెగని ఆశ. గమనించండి, ఇంతవరకు రెండు విషయాలు చూసాం. మొదటిది ఏంటంటే మిగుల ఆశ. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మిగుల ఆశ కలిగి ఉండాలి. రెండవది ఎంతో ఆశ. దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వారంగా మనము ఉండాలి. మూడో మాట ఏంటంటే ఎడతెగని ఆశ. ఎలాంటి ఆశ? ఎడతెగని ఆశ. ఇక్కడ భక్తుడు దేని మీద ఎడతెగని ఆశ కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క న్యాయ విధుల మీద. దేని మీద? న్యాయ విధులు. దేవుని యొక్క న్యాయ విధుల మీద ఎడతెగని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. గమనించండి, దేవుని యొక్క న్యాయ విధుల మీద మనము ఎడతెగని ఆశ కలిగిన వారంగా ఉన్నప్పుడు మరి మనకేం కలుగుతుంది అంటే సంతోషము కలుగుతుంది. అంటే మనము దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించినప్పుడు మనకు దేవుడు ఏం కలగజేస్తాడు? సంతోషాన్ని కలగజేస్తాడు. కాబట్టి మనము మరి దేవుని వాక్యాన్ని కనపరచాలి. దేన్ని కనపరచాలా? దేవుని వాక్యాన్ని కనపరచాలా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం అంటే ఎంతో మరి ఎడతెగని ఆశ కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. వాక్యానికి మనము మరి విలువిస్తున్నామా? వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? చాలామంది వాక్యం అంటే మరి ఎంతో నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏముండాలంటే సొంత బైబుల్ ఉండాలి. ఉందా సొంత బైబుల్? ఏముండాలా? సొంత బైబుల్ ఉండాలా. రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా. తర్వాత మరి ప్రార్థనకు వచ్చేటప్పుడు మందిరానికి కానీ లేకపోతే ఇలాంటి కూడికలకు కానీ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? బైబిల్ తెచ్చుకోవాలా. మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఎవరు బైబిల్ వాళ్ళకు ఉండాలా. అందరికి కలిపి ఒకటి కాదు, ఇద్దరికి కలిపి ఒకటి కాదు. ఎన్ని బైబిల్ ఉండాలా? ఎంతమంది ఉంటే అన్ని బైబిల్ ఉండాలి. ఉండయి అన్ని బైబిళ్ళు. సంవత్సరానికి ఎన్ని బట్టలు కుట్టిస్తారు పిల్లలకి? చెప్పండి. బైబిల్ కొనిస్తున్నారా? గమనించండి, బైబిల్ ఉండాలా, బైబిల్ తెచ్చుకోవాలా. ఇది చాలా విలువైన గ్రంథం. దీన్ని మోయడము లేకపోతే దీన్ని పట్టుకు రావడం అనేది అది ఎంతో ఘనత, అది ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడకూడదు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు విలువైందంటున్న భక్తుడు. అంటే ఈ యొక్క వాక్యం ఎలాంటిదంటే వేల కొలది వెండి బంగారముల కంటే విలువైంది. వేల కొలది వెండి బంగారాలు
ఏం చేస్తాం మనము? చాలా జాగ్రత్తగా దాచిపెడతాం కదా. దానికంటే ఇది విలువైంది. కాబట్టి మనం దీనికి విలువ ఇవ్వాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఘనపరచాలా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భక్తుడు ఏమంటున్నా అంటే, నీ న్యాయ విధి మీద నాకు ఎడతెగని ఆశ ఉంది అంటున్నాడు. కాబట్టి ఎంతగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామో, ఈ వాక్యం ద్వారా మనకేం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుంది. దేవుడు సంతోషాన్ని కలగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మరి మనం గమనించవచ్చు, లూకా సువార్తలో ఒక సందర్భము వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 6:10. వారందరి చుట్టూ కలయజూచి నీ చేయి చాపమని వానితో చెప్పెను. వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. చూడండి, ఇక్కడ మరి ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆ వ్యక్తి యొక్క మరి కుడి చెయ్యి ఓచ చెయ్యిగా ఉంది. ఓచ కుడి చెయ్యి కలిగిన ఒక వ్యక్తిని గురించి మరి ఈ అధ్యాయంలో రాయబడింది. ఓచ కుడి చెయ్యి తనకు ఉండుటను బట్టి తాను ఎంతగానో బాధపడతా ఉన్నాడు. తను ఎంతో దిగులు చెందేవాడుగా ఉన్నాడు. అయ్యో, నా చెయ్యి ఇలా ఉంది అని చాలా బాధపడతా ఉన్నాడు. అయితే యేసుప్రభు ఏం చేశాడంటే, ఆ వ్యక్తి ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమనంటే, నీ చెయ్యి చాపుము అని. చెయ్యి చాపుమని ఒక మాట చెప్పాడు. ఆ మాట విని ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన చెయ్యి చాపాడు. వెంటనే ఆ చెయ్యి ఏమైంది? బాగైపోయింది. ఇప్పుడు చెయ్యి బాగైన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు? చాలా సంతోషించుంటాడు, చాలా ఆనందించుంటాడు. ఇప్పుడు బాధ అంతా పోయింది, విచారం అంతా పోయింది, దిగులంతా పోయింది, ఎంతో సంతోషం కలిగింది. ఈ సంతోషం అనేది ఎలా కలిగింది? ప్రభు చెప్పిన మాటకు ఆ వ్యక్తి లోబట్టం ద్వారా, ప్రభు చెప్పినట్లు చేయటం ద్వారా, అంటే ప్రభు మాట వినడం ద్వారా ఆ వ్యక్తికి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఇలా గమనించండి, మన జీవితంలో దేవుని మాటల ద్వారా ఏం పొందుతామంటే సంతోషాన్ని పొందుతాం. దేవుని యొక్క మాటలకు లోబడితే దేవుడు మన పక్షాన కార్యాలు చేసి మనకెంతో సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క న్యాయ విధుల మీద, అంటే వాక్యం మీద ఎడతెగని ఆశ కలిగిన వారంగా జీవిస్తూ ఈ వాక్యం ద్వారా మనము మరి సంతోషాన్ని పొందుకొని, ఈ వాక్యం ద్వారా అనుగ్రహించబడే సంతోషాన్ని పొందుకొని, ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గమనించండి, ప్రభు యొక్క మాట విని మరి ఈ వ్యక్తి సంతోషాన్ని పొందుకున్నాడు. ప్రభు యొక్క మాటకు లోబడి ప్రభు అన్నాడు, నీ చేయి చాపు అని. నేను చేయి చాపను, ఇట్లానే ఉంటానని చెప్పి మొండికేసి కూర్చుంటే ఆ వ్యక్తి బాగయ్యేవాడా? ఆ వ్యక్తికి సంతోషం కలిగేదా? కాదు, కలిగేది కాదు. గమనించిన ఆ వ్యక్తి ప్రభు మాటకు లోబడి ప్రభు చెప్పినట్టు చేయటం ద్వారా మరి బాగయ్యాడు, మరి స్వస్థ పొందాడు, సంతోషము చేత నింపబడ్డాడు. అలాగే ఎంతోమంది ప్రభు మాటకు లోబడి ప్రభు చెప్పినట్టు చేసి సంతోషాన్ని పొందిన వారు ఉన్నారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం మీద ఎడతెగని ఆశ కలిగిన వారంగా ఉండి, అంటే వాక్య ప్రకారం జీవిస్తూ మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకేం కలగజేస్తాడంటే సంతోషాన్ని కలగజేస్తాడు. మన పక్షాన కూడా కార్యాలు జరిగించి మనకు సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషాన్ని పొందుకొని మనం ఆయన ఎంతగానో స్తుతించి ఆయనకు కృతజ్ఞతాస్తులను చెల్లించే వారంగా ఉండాలి. అలాగే 4వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. రోమా 15వ అధ్యాయము 21వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన్ను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగున ప్రకటించి తిని. ఇక్కడ ఆశ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏముందంటే ఆశ అనే పదం. ఇక్కడ రాయబడిన ఆశ గురించి ఏం చూస్తున్నామంటే మిక్కిలి ఆశ గలవాడనై అనే మాట చూస్తున్నాం. గమనించండి, మిక్కిలి ఆశ గలవాడనై. మరి పౌలు అంటున్నాడు,
మరి క్రీస్తు నామము ఎరగని ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి పోయి వారికి సువార్త ప్రకటించాలని నేను మిక్కిలి ఆశ కలిగిన వాడినై ఉండి అలాగ ప్రకటించి తిని అని. ఇలా చూడండి, సువార్త మరి వినని వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పోయి సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగి వెళ్ళి ప్రకటిస్తూ వచ్చాడు. అలాగున పౌలు మరి రక్షణ లేని అనేకులకు సువార్త ప్రకటించాడు. గమనించండి, నాలుగోదిగా మనము మరి సువార్త ప్రకటించాలనే మిక్కిలి ఆశ కలిగిన వారంగా ఉండాలి. సువార్త ప్రకటించాలి అనే మిక్కిలి ఆశ. గమనించండి, మనకు అవకాశం ఉన్నప్పుడు మరి సువార్త చేస్తున్నటువంటి వారికి, అంటే సువార్త చేస్తున్నటువంటి వారితో కూడా మనం కూడా కలిసి ఆ సువార్త పరిచర్యలో పాలు పంపులు పొందాలి. మరి ఆ విధంగా సువార్త చేస్తున్నటువంటి వారితో కలిసి మనము సువార్త చేయలేకపోయినప్పుడు మరి సువార్త చేస్తున్నటువంటి వారి కోసము ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. గమనించండి, మరి సువార్త పరిచర్య జరుగుతున్నప్పుడు ఒక 10 మంది సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు మరి పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉంటారు, సువార్త చెప్పేవారు సువార్త చెప్తూ ఉంటారు, పత్రికలు పంచేవారు పత్రికలు పంచుతూ ఉంటారు. ఇలాగున మరి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి వారందరినీ ప్రభు భద్రపరిచి వారికి సహాయపడినట్లుగా వారి కోసం ప్రార్థన చేయాలి. మరి ప్రకటించబడుతున్న మాటలు ఫలింపులోకి వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. పాడుతున్న పాటల ద్వారా అనేకులు దర్శించబడినట్లుగా ప్రార్థన చేయాలి. అలాగే సువార్త పత్రికలు అందిస్తూ ఉంటున్నప్పుడు తీసుకున్న వాళ్ళు మరి పడవేయకుండా వాడిని చదువుకొని వాడి ద్వారా రక్షణలోనికి రాగలిగినట్లు ప్రార్థన చేయాలి. ఇలాగ మనము మరి సువార్తకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే సువార్త చేస్తున్న వారి కోసం ప్రార్థనన్నా చేయాలి. అవకాశం ఉన్నప్పుడు ఆ సువార్త పరిచయంలో కూడా మనము పాలు పంపులు పొందాలి. గమనించిన మనము మరి సువార్త ప్రకటించాలి అనే మిక్కిలి ఆశ కలిగి మనం సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. సువార్త ప్రకటిస్తే మనకు కలిగే ఆశీర్వాదం ఏంది అంటున్నారా? దేవుని సేవకులకి ఇవ్వడం అనేది అది మంచిదే. దైవ సేవకులు తీసుకోవడం కూడా మంచిదే. విశ్వాసాలు అంటే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు. మరి కుటుంబంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు పోషించబడతా ఉంటారు. చూడండి, ఇప్పుడు మరి ఆ సహోదరి దైవ సేవకులతో కలిసి దేవుని పని చేసింది. ఆ సహోదరికి దేవుని దగ్గర ఏముంటుంది చెప్పండి? బహుమానం ఉంటుంది. దైవ సేవకులకి మరి ఈ భూమి మీద భౌతిక పరంగా మరి ఆశీర్వాదం కలుగుతుంది, పరలోకంలో కూడా కలుగుతుంది. మరి దైవ సేవకులతో కలిసి ఎవరైతే మరి పరిచర్య చేస్తున్నారో వారికి ప్రభు ఏదో ఒక రకంగా వారు చేస్తున్న పనుల్లో దీవెన కలగజేసి వారికి సహాయపడతాడు. అలాగే పరలోకంలో కూడా వారికి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. గమనించండి, మరి మన జీవితంలో మరి సువార్త ప్రకటించే వారంగా ఉంటే మనకు కలిగే మేలేందంటే మరి మనము చేస్తున్నటువంటి పనుల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా దీవెన కలగజేసి మనకు సహాయపడతాడు. మనము చేసే పని మరి కొంచెమే కావచ్చు, అది దీవించబడ్డప్పుడు దాని ద్వారా ఫలితం అనేది ఎక్కువ వస్తుంది. అట్లా దేవుని కొరకు మనం పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసే కొంచెం పనిని దీవించి ఆ పని ద్వారా ఫలితం అనేది ఎంతైతే రావాలో అంతకంటే ఎక్కువ వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు.
అంత మాత్రమే కాదు, పరలోకంలో కూడా మరి వారికి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. ఈ భూమి మీద మన సువార్త ప్రకటించినప్పుడు గమనించండి, సువార్త మరి ప్రకటించిన మనం కూడా వెళ్ళాము, ఆ ఆ పరిచయలో పాలు పంపులు పొందాము. పొందినప్పుడు ఏముంటుందంటే పరలోకంలో దేవుని దగ్గర బహుమానం ఉంటుంది. లేక సువార్తకి వెళ్ళడానికి కుదరలేదు, సువార్తకు వెళ్ళినటువంటి వారి కోసం మనము ప్రార్థన చేశామనుకోండి, మరి దానికి కూడా ప్రభు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. సువార్త పరిచర్య కొరకై మనం సమర్పించుకున్నాం అనుకోండి, దానికి కూడా ప్రభు దగ్గర ఏముంటుంది? బహుమానం ఉంటుంది. మరి ఈ విధంగా సువార్త ప్రకటించబడటం ద్వారా మరి కొంతమంది రక్షణలోకి నడిపించబడతారు. దాని ద్వారా మరి ప్రభువు మరి ఆ పరిచర్యలో పాలుపొమ్ములు పొందినటువంటి వారికి ఏమిస్తా అంటే బహుమానం ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో సువార్త ప్రకటించాలి అని మిక్కిలి ఆశ కలిగిన వారంగా మనం ఉండి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగితే మనకు దేవుని ద్వారా ఏం కలుగుతుంది? బహుమానం కలుగుతుంది. ఆ బహుమానానికి మనం పాత్రులంగా ఎంచబడి మరి మనము ఆ బహుమానానికి మనల్ని పాత్రులుగా చేసిన దేవుణ్ణి స్తుతించే వారంగా, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. గమనించండి, సమయంలో మరి 4 విధాలైన ఆశలను గురించి మనం చూసాం. మొదటిది ఏంది? మిగుల ఆశ. దేని కొరకు? దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు. మనలో యథార్థతను మనం కలిగి ఉండి మరి ముందుకు సాగుతూ మనము దేవుడు మనకొచ్చే బాధ నుంచి రక్షిస్తాడని చెప్పి ఆయన ద్వారా రక్షణ పొందాలని, ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు మనము మరి మిగులు ఆశతో ఆయన వైపు చూస్తే ఆయన మనకు రక్షణ కలగజేస్తాడు. ప్రియులారా, మరి రక్షణ కలగజేసినటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. రెండవది, ఎంతో ఆశ. మనము దేవుని యొక్క మందిరం అంటే ఎంతో ఆశ కలిగి దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి మనం గణపరచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన కార్యాలు చేసి మనము ఘనత పొందినట్లుగా చేస్తాడు. ఆ ఘనత పొందుకొని మరి ఆ ఘనతనిచ్చిన దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. మూడవది, ఎడతెగని ఆశ. దేని మీద? వాక్యం మీద. దేవుని యొక్క వాక్యం మీద ఎడతెగని ఆశ కలిగి ఉండాలంటే వాక్య ప్రకారం జీవించాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యాలు చేసి మనల్ని సంతోషపరుస్తాడు. ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. నాలుగోది, మనము మిక్కిలి ఆశ కలిగి ఉండాలి. దేని కొరకంటే సువార్త ప్రకటించాలి అని. మనం సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి మనం సువార్త ప్రకటించే వారంగా ఉంటే, ఆ సువార్త పరిచర్యలో మనము పాలిభాగస్థులంగా ఉంటే మనకు ప్రభు దగ్గర ఏముంటుంది? బహుమానం ఉంటుంది. ఈ భూమి మీద కూడా మనకు ప్రభు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ బహుమానానికి పాత్రలంగా ఎంచబడి మనము ఆ ప్రభును స్తుతించే వారంగా ఉండాలి. మన జీవితంలో ఈ 4 విధాలైన ఆశలు కలిగిన వారంగా ఉండి, ఈ 4 విధాలైన ఆశలు కలిగి ఉండటం ద్వారా మనము మరి పొందుతున్నటువంటి మేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పొందుకొని ఆ మేలు చేసినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మరి స్తుతించే వారంగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ 4 విధాలైన ఆశలు కలిగి జీవించే వారిగా మరి సిద్ధపరచబడినట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో మరి వారి గురించి వాక్యములో ఒక మాట మనము చదువుదాం. విలాప వాక్యములు చూడండి, ఇర్మియా ఏస్కేల మధ్యలో ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం, 683వ పేజీ, 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ రాయబడింది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది అని. ఇక్కడ మరి నరులు ఆశ కలిగి ఉండాలి. దేని కొరకు? యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు, ఆయన కలగజేసే రక్షణ కొరకు. గమనించండి,
మరి రక్షణ పొందకుండా, అంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా, ప్రభుని అంగీకరించకుండా, ప్రభు బిడ్డలుగా చేయబడకుండా ఎవరైతే ఉన్నారో వారు ప్రభు ఇచ్చే రక్షణ కొరకు ఆశ కలిగి ఆ రక్షణను పొందుకోవాలి. ప్రభువు రక్షణనిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ప్రభుని ఎరగని వ్యక్తి దేని నుంచి రక్షించబడాలి అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడింది, మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని. అంటే గమనించండి, మనుషులు పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మనుషుల్ని యేసు ప్రభువారు మరి పాపాల నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు. వేటి నుంచి రక్షిస్తాడు ఆయన? పాపాల నుండి. అంటే మనుషులు వేటి నుంచి రక్షించబడాలంటే పాపాల నుండి రక్షించబడాలి. గమనించండి, మరి దానియేలును దేవుడు సింహాల నుండి ఏం చేశాడు? రక్షించాడు. అంటే సింహాలు ఎలాంటివి? హాని చేసేవి. అలాగే శద్రకు మిషక్ అబేద్నెగోలు మరి అగ్ని నుంచి ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. అంటే అగ్ని ఎలాంటిది? హాని చేసేది. అలాగే మనుషులు మరి పాపులుగా ఉన్నారు. ఈ పాపాల నుంచి ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఎందుకంటే ఈ పాపాలు మరి హాని చేసేవిగా ఉన్నాయి. పాపాలు ఏం చేస్తున్నాయి? హాని చేస్తూ ఉన్నాయి. పాపాల ద్వారా కలుగుతుంది హాని. గమనించండి, లోకములు మనం చూస్తే మరి రకరకాల పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి గమనించండి, కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. సిగరెట్ తాగడం అనేది పాపమని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అది తాగడం ద్వారా ఏం జరుగుతుంది? భౌతిక పరంగా వారు ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. మరి ఆ విధంగా త్రాగుడుకు బానిసై దేవునికి దూరంగా ఉండటం ద్వారా ఆ పాపాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. దాని ద్వారా భౌతికంగా నష్టం కలుగుతుంది, మరి ఆత్మీయంగా కూడా తాను నష్టపోతూ ఉన్నాడు. కొంతమంది మందు తాగుతూ ఉంటారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఆరోగ్యం కోల్పోతూ ఉన్నారు. మరి ఆ విధమైన పాపములు కొనసాగే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. గమనించండి, మరి ఏ పాపమైనప్పటికీ ఆ పాపం ఏం చేస్తూ ఉంది అంటే భౌతికంగా నష్టం కలిగిస్తుంది. గమనించండి, ఇప్పుడు ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడుతూ ఉన్నాడు అనుకోండి, అబద్ధాలు ఆడే వాళ్ళుగా ఉన్నారనుకోండి. అబద్ధాలు ఆడే వ్యక్తులు మరి అబద్ధాలు చెప్పడం ద్వారా మరి భౌతికంగా నష్టము జరుగుతున్నట్లు కనబడకపోవచ్చు, కానీ జరిగిద్ది. ఎట్లా జరిగిద్ది? అబద్ధాలు ఆడేవారికి ఏముండదంటే నెమ్మది ఉండదు. గమనించండి, కొంతమంది దొంగతనాలు చేస్తారు. దొంగతనం చేసినప్పుడు మరి భౌతికంగా ఆ వ్యక్తికి ఒకవేళ నష్టం కలిగినట్లుగా తెలియకపోవచ్చు. దొంగతనం చేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తికి హృదయంలో ఏముండదంటే నెమ్మది ఉండదు, సంతోషం అనేది ఉండదు. కాబట్టి లోకములో ఎలాంటి పాపము చేసే వ్యక్తి అయినా ఆ పాపాన్ని బట్టి నిజమైన శాంతి, నిజమైన సంతోషాన్ని కోల్పోతాడు. పాపాలు చేసేవారికి నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషము ఉండదు. వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో అగ్నిలో నిత్యము కాలుతో బాధపడతా ఉంటారు. కాబట్టి గమనించండి, పాపాలు ఈ విధంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఈ విధంగా హాని చేసేవిగా ఉన్నాయి. హాని చేసి ఈ పాపాల నుంచి ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఎవరు రక్షిస్తారంటే యేసు ప్రభువే. హాని చేసి ఈ పాపాల నుండి మనుషులను రక్షించడానికి యేసు ప్రభు వారు పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చాడు. సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా ఒక దినం రాబోతున్నాడు. గమనించండి, మరి ఆ యేసు ప్రభు సిలువలో పాపుల కొరకు బలైపోయాడు. మరి ఇదంతా ఎందుకు చేశాడు అంటే పాపుల్ని పాపాల నుంచి రక్షించడానికి, వారికి నష్టాన్ని కలిగిస్తున్న, హాని చేస్తున్న పాపాల నుండి రక్షించడానికి ఈ త్యాగం అంతా చేశాడు ప్రభు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ఆయన అడుగుతారో ఆయన ఏం చేస్తా అంటే తన రక్తం ద్వారా వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారిని పాపాల నుంచి రక్షించి పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధంగా జీవిస్తూ బాప్తిసం తీసుకుని ప్రభువులో కొనసాగితే వాళ్ళు నిజమైన శాంతి, సంతోషం పొందుకుంటారు. వారు పాతాళ నుంచి తప్పించబడతారు. ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి వారసులు అవుతారు. గమనించండి, పాపాల్లో ఉంటే, అంటే పాపాలు చేస్తూ ఉంటే, పాపాల నుంచి రక్షించబడకుండా పాపంలోనే జీవిస్తే ఎంతో నష్టం ఉంది. పాపాల నుంచి రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడి ప్రభు కొరకు జీవిస్తే ఎంతో లాభం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా మరి
పాపాల నుంచి రక్షించబడకుండా పాపములోనే కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి పాపాల నుంచి రక్షించబడి మరి ఆ పరలోకానికి వారసులుగా చేయబడాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రభులాగున సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి.